చేయబోతున్నారు, సంబరాలు కూడా చేయబోతున్నారని చెప్పారు. పార్టీ నుండి కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి గైడ్లైన్స్ వచ్చినాయి, ప్రజల్లో ఎలాంటి యాక్టివిటీ చేయనున్నారు? అంటే గైడ్లైన్స్ ఏం లేవు. ప్రజలు మీ రుణాలు మాఫీ అయినటువంటి వాళ్ళు మీరు సంబరాలు జరుపుకుంటారాలే ఎక్కడికక్కడ. నాకు ₹1,00,000 రుణమాఫీ అవుతుంది, 10 సంవత్సరాలు కాలే, నేను సంబరాలు జరుపుకుంటా కదా. కాబట్టి రైతులు రైతు వేదికల దగ్గర జరుపుకుంటారు, గ్రామాలలో జరుపుతారు, సాటింపు వేసుకుంటారు, డప్పులు వేసుకుంటారు, హోలీ జల్లుకుంటారు, ఒక హోలీ పండుగలాగా జరుపుకుంటారు ఎక్కడిదక్కడ. దానికి గైడ్లైన్స్ ఉంటాయి. నా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో ఇంకోళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని మార్గాలను నేను చేసుకుంటా. ఇది రైతులు చేసుకోబోతున్నారు. ఒక పండుగ లాంటి వాతావరణాన్ని రైతులు చూడబోతున్నారు. ఒకేసారి రుణమాఫీ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రమాదంగా మారుతున్నదని కేటీఆర్ ఇంతకుముందు గతంలో మాట్లాడారు. దానికి చెప్పారు. అదే అంటున్నాను నేను. కేటీఆర్ ఆర్థిక వ్యవస్థను 7 లక్షల కోట్ల అప్పులకు ఎందుకు తీసుకుపోయిర్రు? 1వ తారీఖు రాగానే 7,000 రూపాయలు ఇవాళ అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఈ రాష్ట్ర మొత్తం ఖజానాను దివాళా ఎవరు దించిండు? ఈ పైసలను ఎడు తీసుకుపోయిర్రు? పోనీ ఈ 10 సంవత్సరాల కారణంలో 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వస్తే ఆ బడ్జెట్ అంతా ఏడబెట్టిండ్రు. జనాలకు మేలు జరగాలి, ప్రజలకు మేలు జరగాలి. మీరు పెట్టిన పథకాలన్నీ కూడా మీ గడిలకు డబ్బులు మళ్లించుకోవడం కోసం దోచుకోవడం చేసిన ప్రయత్నం తప్ప ఎక్కడ ప్రజలకు మేలు జరిగింది ఏమున్నది? ప్రజల ఆస్తులు పెరిగినాయి ఉన్నది. రైతుల రుణమాఫీ జరగనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటి దిక్కేమో రైతు రుణమాఫీ చేయాలంటారు, మీరు ఇచ్చిన హామీ. రెండో దిక్కేమో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుందంటారు. ఈ లంగ మాటలన్నీ ఎందుకు? ఇటో మాట అటో మాట ఏంది? ప్రజలకు ప్రయోజనం ఇచ్చి ఎవరి ఆర్థిక వ్యవస్థ ఇది? నీదా, నాదా? ప్రజలది. ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల్లో పేద ప్రజలకు ఉపయోగపడాలి, కష్టపడి పనిచేస్తున్న జీవితం బాగుపడాలి, కుటుంబం బాగుపడాలి, గౌరవంగా బతకాలి. ఈ పని మేము చేస్తున్నాం, మేము చేసి చూపిస్తాం. మేము పాలకులం కాదు, మేము సేవకులం మాత్రమే, ప్రజల సొమ్ముకు కస్టోడియన్స్ మాత్రమే. వాళ్ళకు ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని ప్రజల ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టడం మా ప్రభుత్వం ఏజెండా, మా లక్ష్యం. కట్ ఆఫ్ విషయంలో డిసెంబర్ 12 తీసుకున్నారు 2018. అంతకంటే ముందు కొన్ని రోజుల పాటు కానీ లేకపోతే డిసెంబర్ 17 సంబంధించిన వాళ్ళు చాలామంది లబ్ధిదారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. వాళ్ళకి ఏమన్నా ఆవేదన పరిగణలోకి తీసుకుని న్యాయం చేసే అవకాశం అంటే అటువంటి అంశాలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి కానీ మా దృష్టికి కానీ వస్తే దాని మీద పరిశీలించి ఎంతవరకు ప్రతి రైతుకు బెనిఫిట్ అయ్యేటటువంటి పద్ధతుల్లో ఎట్లా చేద్దామనేది మేము ప్లాన్ చేస్తాం. ఒక్క మాటలో చెప్పండి, రైతులు కొంతమంది అభద్రతా భావం కానీ కొంతమంది మాకు రాదేమో అని సందేహపడే వాళ్ళకు ప్రభుత్వం తరపున ఏం చెప్తారు? అంటే ప్రభుత్వం తరపున ఒకటే మాట చెప్తున్నాం, ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ పారామీటర్లో ఫిక్స్ అయ్యేటటువంటి రైతులకు ఖచ్చితంగా దీంట్లో బెనిఫిట్ అవుతుంది, ఇంకో పారామీటర్లో ఫిక్స్ అయ్యేటటువంటి రైతులకు ఆ పద్ధతిలో బెనిఫిట్ అవుతుంది. ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చి మీ కష్టంతో గౌరవంగా బతికేటటువంటి పరిస్థితిని తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, టార్గెట్. థ్యాంక్ యూ. మొత్తంగా ప్రతి రైతుకు బెనిఫిట్ చేసేది కాంగ్రెస్ పార్టీ అని, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అభద్రతా భావం పెట్టుకోదని బీఆర్ఎస్ కావాలని ఇట్లా రాజకీయం చేసింది తప్ప ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.